ఏం చెప్తున్నావు నువ్వు? ఇగో చూడు, నా కోపం రానియకు. నువ్వు కూడా కోపం రానియకు. ఏంది? నాకు నడుమున వస్తుంది మస్తు. ఎవరికి అర్థం కాదు, నీకే అన్ని. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. సో ఈ రోజు అయితే ఒక చిన్న ఫ్రాంక్ తోటి అయితే మీ ముందుకు వస్తున్న. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. శిరీష అయితే ఇంట్లో పండుకుందనమాట. అందరూ చిలకల్లో పని చేసుకుంటా ఉన్నారు. నువ్వేంది ఇంట్లో పండుకున్నావు అనేసి అయితే వీడియో అన్నమాట. స్కిప్ చేయకుండా అయితే మీరైతే వీడియో పూర్తి వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో తీయడానికి అయితే మా గణేష్ అయితే రెడీగా ఉన్నాడు అనమాట. రైటారా? రైట్ చేద్దామా? ఓకే రైట్. కమ్ హియర్. ఇటు సైడ్ రా, ఓకేనా? ఫ్యాన్ వేసుకొని మంచిగా చల్లగా పడినది. ఏం చెప్తున్నావు నువ్వు? ఏమైంది? చేత కావట్లేదా నీకా? ఇప్పుడు ఏ టైం అనుకున్నావు? ఏ రోజు అనుకున్నావు? ఎండాకాలమా? నీకు ఎండాకాలం వచ్చిందా? అందరు మనుషులు పుట్టకొక్కలు, గుట్టకొక్కలు, చెట్టు కొక్కలు ఉన్నారు. నువ్వేంది వచ్చేమో ఇంట్లో పండవు? చేత కావట్లేదా? పొద్దుగాల నుంచి మంచిగా, ఇప్పుడే చేత అవుతలేదా నీకు? పొద్దుగాల నుండి పని చేస్తున్నా, కనబడట్లేదా? ఇప్పుడే అన్నం తినడానికి వచ్చినాము. ఇక అన్నం తిన్నా, ఒక బుక్క తిన్నా. ఇక అంటే ఇప్పుడు చేత కాదలేదా అంటే ఇక మనం పని తప్పించుకున్నట్ట. ఏం పని తప్పించుకుంటానా? మరి ఇంట్లో వచ్చి పండ ఏం చేసినావు? ఏం చేయలేదు. అటుపోయి ఇటు తిరిగి వచ్చినావు అంతే. అటుపోయి మనతో ఎట్లా ఉన్నది ఏందని చూసి వచ్చినావు. ఇంట్లో వచ్చి పన్నావా? ఇక మరి ఏం పని చేసినావు? నువ్వు ఏం పని చేసినావు చెప్పు? నువ్వు ఏరినావా? మరి మళ్ళీ ఏరవచ్చు కదా. అరే అందరు చెప్తారు కదా. అందరు ఎట్లా చెప్తారు? నువ్వు ఒక్కదానే చెప్తున్నావా? మరి చేయాలి. మరి వచ్చి ఫ్యాన్ వేసుకొని పండుకున్నావు. ఏం చేస్తారు? ఏం చేత అయితే లేదు నీకు? ఏమైంది నీకు? ఏదో ఒక్కటే నాకు చేతన అయితే లేదని చెప్తే ఇక పని తప్పించుకున్నట్ట. అదే పని తప్పించుకోవాలన్నది ఒక ప్లానింగ్. అది నీకు అసలు నీకు పని చేయడం చేత కాదు అసలు. అది ముచ్చట. తప్పించుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చెప్తావు. అదంతా కాదు కానీ ఏంది పత్తి కట్టలు పీకి ఓల్చేయి మొత్తం ఆపొచ్చు. ఏడవ ఆపొచ్చింది నీకు? చూడు, ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతూ ఎందుకు బాగా నన్ను కొడుతావు? నీ లెక్క నేను కూడా మంచినే కదా. ఏం పని చేసినావు అని? ఏం పని నేను ఎందుకు చేయలేదు పని? నువ్వు బాగా చేసినట్టు ఏమ్మా ఏందే నీ కథ? నువ్వు వచ్చి ఇంట్లో వచ్చి పండుకునేమో పెద్ద బిల్డప్ మాటలు మాట్లాడుతావు. మళ్ళా ఎందుకు చేయవు? అంటే మాకేం నొత్తలేదు, మేము మనుషులం. మరి మేము ఎట్లా చెప్తున్నాం? నేను చేస్తున్నా కదా, నేను కూడా చెప్తున్నా కదా నీతో పాటు. మరి నాకు నొత్తలేవు. ఎప్పుడు చూడు మొత్తం నువ్వు మొత్తం ఆగమాగ నువ్వు పని చెప్పించుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ వేసుకుంటావు కదా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం.
నేనే ప్లాన్ వేసుకుంటా ఇటు రోడ్లకి వెళ్ళి తిరిగి ఇళ్ళతో వాళ్ళతో మాట్లాడుకుంటా ఇంటికాడ వచ్చి నేనే ప్లాన్ నేను పోయినా ఎవరు పోయిన మరి నేను పోయినా నేనేమో అక్కడ చిలకలో పని చేసుకుంటా నేనుంటా నువ్వేమో రోడ్ల పంటి తిరిగి రోడ్ల మీద ఎవరెవరు వస్తారా అని వాళ్ళతో మాట్లాడి నువ్వు వచ్చినావు ఇక వచ్చి నేను అన్నం తిని ఒక బుక్క ఇగో నడుము వస్తుందని కొంచెం ఇట్లా పడుకునేసరికి వచ్చి లొల్లి చేస్తున్నావు. ఎందుకు మాట్లాడుతావు అన్ని నడుము నొత్తాంది కాళ్ళు నొత్తాంది అని నాకు పని శాతం అయితే లేదు అందుకనే పండుకున్నా అని చెప్పరాదు అదంతా ఎందుకు మరి డొక్క తిరుగుడు ఎందుకు నాకు పని చేత కానప్పుడు నువ్వు కూడా పోయి చేయొచ్చు కాబట్టి తనకు పని చేత కావట్లేదు కావచ్చు నేనైనా చేసుకుంటా పని నువ్వు చేసుకోవాలి కదా అంటే నేను ఒక్కనే పోయి చేయాలన్నా నేను వస్తా నేను వచ్చినప్పుడు నువ్వు చేద్దులే కూర్చోప్పుడు అంటే నేను చేయాలి మేమిద్దరం చేసినా మళ్ళీ మాట రావాలి అంతే కదా నువ్వు ఒక్కనే చేసినట్టు ఇక లేకుంటే నువ్వు చేసినావు మొత్తం నువ్వే చేసినావు మనం ఏడ చెప్తున్నావు నువ్వు మొత్తం నువ్వే చెప్తున్నావు మరి ఇవాళ ఎందుకు పండుకున్నావు మరి అట్లయితే ఏమైంది మళ్ళా ఇగో చూడు నా కోపం రానియకు నువ్వు కూడా కోపం రాని ఏంది నడుమున వస్తుంది మస్తు నీకా నడుము నొత్తాది నీకు ఎవరికి అర్థం కాదు నీకే అన్ని ఇప్పుడు ఎందుకు వస్తున్నావు బాగా చేసి పెట్టినట్టు అరే ఇక ఏడవక్తి ఇది నువ్వు ఏం లేదు ఫ్రాంక్ చేసిన హాయ్ చెప్పు హాయ్ దగ్గర రా చింటూ ఇక్కడికి రా ఇగో మన గణేష్ గారు కెమెరా పెట్టిండు ఫోను ఇదో వీడియో తీసినాం అంతే ఏం లేదు మామూలు దెబ్బ తాకింది కదా అయ్యో సరే సరే బాయ్ 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 ఆమె నిజంగానే సీరియస్ అయిపోయి ఏడ్చేసింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా అవుతుందని నేను అనుకోలే